జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది అనితారాణి, బీకాం తృతీయ సంవత్సరం. మొదటిగా కళాశాల వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డేటా సైన్స్ కోర్సుని మరింత సమర్థవంతంగా తీసుకొస్తున్నారు. అందుకు గాను అధునాతిక సాంకేతిక ల్యాబ్స్ ని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. 2025-26 డిగ్రీ ప్రథమ సంవత్సరం నిమిత్తం కాలేజీలోని రేపటి నుంచి హెల్ప్ డెస్క్ ని ప్రవేశపెట్టామని ప్రిన్సిపల్ గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. రష్యాలో వరుసగా 3 భారీ భూకంపాలు మరియు సునామీ హెచ్చరికను జారీ చేసిన ప్రభుత్వం. రష్యాలో ఆదివారం స్వల్పంగా 2 భారీ భూకంపాలు సంభవించాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది ఆ గ్రూపే. అందుకే అమెరికా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థను టీఆర్ఎఫ్ ను ఉద్దేశించి అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. జాతీయ వార్తలు. 2026 ముంబై రైలు పేలుళ్ల కేసులో సంచలనం. ముంబై రైలు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన కేసులో శిక్ష పడిన 12 మందిని సోమవారం నిర్దోషులుగా వెలువరించింది. రాష్ట్రీయ వార్త. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి. ఆయనని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చివరిగా వాతావరణం. మరో 2 రోజులలో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు సరికొత్త వార్తలు కలుసుకుందాం. ధన్యవాదాలు.